భీమవరం డిపో నందు రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమంను డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భీమవరం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, గతంలో వారోత్సవాలు జరుపుకునే మనం ఈ రోజున భద్రతా మాసోత్సవాలుగా జరుపుకోవడం అభినందనీయం. యువత మోటార్ సైకిళ్లు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ముందుగా వెళ్లాలని రోడ్ టర్నింగ్ పాయింట్స్ నందు ఓవర్టేక్ చేయడం వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రయాణం సురక్షితంగా ఉండటానికి ముందుగా బయలుదేరి వెళ్లాలని, డ్రైవర్ రోడ్డు కండిషన్ను బట్టి డ్రైవింగ్ చేయాలని అన్నారు. సంయుక్తంగా ఎక్కువగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మన మేనేజర్ గారు చెప్పినట్టు అంతకుముందు వారోత్సవాలు నిర్వహించేవాళ్ళం. వారం రోజులు కూడా టైం సరిపడలేదని చెప్పి షెడ్యూల్ ఇచ్చి మాసోత్సవాలకి అప్గ్రేడ్ చేసి నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్ని మాసోత్సవాలుగా మార్పు చేసి మరి జరుపుకోవడే ముఖ్య ఉద్దేశం డ్రైవర్లందరికీ ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ తెలిసిన విషయాన్ని, అంటే మనం ఒక పని కంటిన్యూగా అదే పని చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ పని మీద కొంచెం నిర్లక్ష్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాం. మనం ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే పని చేసామో సెకండ్ రోజు ఆ విధంగా ఉండదు. ఉత్సాహంగా ఉన్న కొన్ని రోజులు బాగా చేస్తాం, తర్వాత కొంచెం నిర్లక్ష్యం వచ్చేసి క్యాజువల్గా చేస్తూ ఉంటాం. అప్పుడు మనకు తెలియకుండా కొన్ని తప్పులు మనం చేస్తాము. ఆ తప్పులన్నింటినీ ఇటువంటి మాసోత్సవంలో చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుని మనం ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నాం, ఎక్కడ చిన్న నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది రిమెంబర్ చేసుకుని వాటిని మళ్ళీ మనం అటువంటి తప్పులు జరగకుండా చేసుకోవడం. అలాగే ఈ 1 year కాలంలో మనం ఏదైతే రోడ్ యాక్సిడెంట్ ఏదైనా జరుగుతాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కసారి క్రోడీకరించుకుని ఎటువంటి మిస్టేక్స్ వల్ల మనకు జరుగుతున్నాయి, ఇంకా దాంట్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం.